దేశవ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాల కన్నా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్నినో ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలి, రైతులను ఎలా సమాయత్తం చేయాలి, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమేమి ఉన్నాయో ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక సార్లు సమీక్షలు చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే పశుగ్రాస కొరతను నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుతా ఉన్నాం. దాంట్లో భాగంగానే రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం వేపరాళ్ల చెరువులో 100 ఎకరాల విస్తీర్ణంలో సామూహిక పశుగ్రాస పెంపక కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఎందుకంటే రాయదుర్గం నియోజకవర్గంలో 58,000 పశువులు ఉన్నాయి. మామూలుగా రైతు తన పిల్లలను ఎంత అల్లారు ముద్దుగా సాకుతాడో పశువులను కూడా అంతే ప్రేమగా పెంచుతాడు. పశుగ్రాసం కొరత కారణంగా పశువులను అమ్ముకునే పరిస్థితి రైతులకు రానివ్వకూడదనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఈ పశుగ్రాస పెంపక కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేశాం. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు నీటి వసతి ఉన్న రైతులకు ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ వాళ్ళను ప్రోత్సహించడానికి సమాయత్తమయ్యారు. వాళ్ళతో అనుమతులు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ భూముల్లో పశుగ్రాసాన్ని పెంచడానికి చర్యలు చేపట్టారు.